సో ఈరోజు మీది 3వ సెషను. సో ఇది మన కాన్సెప్ట్ వచ్చేసి స్పిరిచువల్ పేరెంటింగ్ ఈరోజు. సో మేడంకి ఒకసారి వెల్కమ్ చెప్దాం క్లాస్కి. ఓకే మేడం, కంటిన్యూ. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రియమ్మ గారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ ఇక్కడ వెయిట్ చేసి ఉన్న అంత ధ్యాన బాంధవులకు, హాస్టల్ మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వింటున్న అంత ధ్యాన బాంధవులకు నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, మాస్టర్స్ అందరికీ శుభోదయం. చాలా అద్భుతమైన ధ్యానాన్ని మనం పూరయించుకొని జ్ఞానాన్ని పొందే వైపు అడుగులేస్తున్నాం. ప్రతినిత్యం ధ్యానం, జ్ఞానం ఇవే మనల్ని ముక్తి వైపు అడుగులు వేయిస్తాయి. ముక్తి అంటే ఏంటి అంటే మన ఆత్మ చైతన్యపు పురోగమనం. అదే నిజమైన ముక్తి. మనం అనుకుంటుంటాం ఏవేవో అన్ని తీసుకెళ్ళిపోతామని. ఈ ప్రపంచంలో మనం ఎన్నెన్నో సాధిస్తూ ఉంటాం, అవన్నీ మన వెంట వచ్చేస్తాయి అని అనుకుంటాం గానీ మేడం, వన్ సెకండ్ ఇఫ్ యు డోంట్ మైండ్, సారీ. హుస్సేన్ గారు మ్యూట్ చేసుకోండి సార్. ఎందుకు మీరు అన్మ్యూట్ చేశారు నాకు అర్థం కాదు. రాజన్న గారు, మీరు ఎవరు అన్మ్యూట్ చేయొద్దండి, క్లాస్ డిస్టర్బ్ అవుద్ది. నేను హోస్ట్గా లేను, గౌతమి గారు ఉన్నారు. హుస్సేన్ గారు మ్యూట్ చేసుకోండి. రాజన్న గారు మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఎందుకు చేస్తారు? డిస్టర్బెన్స్ వస్తుంది. హుస్సేన్ గారు, అర్థమైంది నేను చెప్పింది? ఓకే సార్, చేశాను సార్. మీరు చేయలే, మీ వాయిస్ వినపడుతుంది కదా. ఎస్ మేడం. ఈ ప్రపంచంలో మనం ఎన్నెన్నో సాధిస్తూ ఉంటాం. ఆ సాధన అంతా కూడా ప్రాపంచిక ధర్మాలను పూరించడం లాగానే ఉంటుంది. అవి సాధించిన తర్వాత అవన్నీ కూడా మనతో పాటు వస్తాయని అనుకుంటూ ఉంటాం మనం. కానీ అవేవి కూడా మనతో రావు మాస్టర్స్. మనతో పాటు వచ్చేది ఏంటి అంటే ఈ ధ్యాన మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం కదా. ఈ ధ్యాన మార్గంలో మనం పొందే అనుభవాలు, ఆ అనుభవాల్ని పంచుకున్నప్పుడు ఏదైతే మనకు మళ్ళీ జ్ఞానం వస్తుందో అదే మనం మోసుకెళ్లేది మాస్టర్స్. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఒకే ఒక నిమిషం మాస్టర్స్. అంతరాయానికి క్షమించండి మాస్టర్స్. సో ఆధ్యాత్మిక పరంగా మనం ఏదైతే అనుభవాలు పొందుతామో, దాన్ని ఏదైతే మనం పంచుతామో అదే మనకు రెట్టింపుగా మనతో పాటు వచ్చేది మాస్టర్స్. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా రెట్టింపు మనం పొందిన ఒక అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాంతో మన ఆత్మ చైతన్యం ఎంత ఔన్నత్యం అయితే అవుతుందో దాన్ని బట్టే మనం మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకోవాలా వద్దా అన్న ఒక నిర్ణయం మనం తీసుకుని, మన సోల్ ప్లాన్ మనం రాసుకుని మళ్ళీ మనం ఈ ఒక భూమి మీదకు జన్మ తీసుకోవడానికి వస్తాం. సో మనం జన్మ తీసుకోవడం అనేది ఎలా అవుతుంది అని మనం చూస్తూ ఉంటే హయ్యర్ వరల్డ్స్ లో మాస్టర్స్ ఉంటారు. ఆ హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ మనకు హెల్ప్ చేస్తారు. ఎలా హెల్ప్ చేస్తారు అంటే అన్ని విచారాలు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమేం చేశాము, మన కర్మలు ఏంటి, మనం ఎలా జీవించాము, వాటన్నిటి ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తారు. సో ఫలానాది చేస్తే ఫలానా రిజల్ట్, అది మళ్ళీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మన సోల్ ప్లాన్ మనం రాసుకుంటాం. మన సోల్ ప్లాన్ డిజైన్ చేసుకోవడంలో మనకి ఎవరు హెల్ప్ చేయరు, మనమే రాసుకుంటాం. కానీ దానికి తగినంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడానికి హయ్యర్ వరల్డ్ లో మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారనమాట. సో ఆ సోల్ ప్లాన్ ని మనమే రాసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఎలాంటి అనుభవాలు కావాలి అన్న డిసిషన్ ఫస్ట్ మనం తీసుకుంటాం. ఎలాంటి అనుభవాలు కావాలి అన్న డిసిషన్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మన పేరెంట్స్ ఎవరు,
మన ఈ ఒక జన్మలో నాతో నేను అనుభవాలు పొందడానికి నాకు ఎవరెవరు సహాయ సహకారాలు అందిస్తారు, అలాంటి సోల్స్ ని వీటన్నిటిని మనం డిజైన్ చేసుకుని ఈ భూమి మీదకు జన్మ తీసుకోవడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. ఫలానా పేరెంట్స్ ఎవరు నాకు పేరెంట్స్ గా ఉండాలి మనం అనుకుంటుంటాం కదా. ఆ ఏమది గర్భం దాల్చేటప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది. సోల్ మనకి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటారు, ఫలానా వాళ్ళే నాకు తల్లిగా, ఫలానా వాళ్ళే నాకు తండ్రిగా కావాలి, ఫలానా వాళ్ళే నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు ఎన్నుకుని మనకు ఈ భూమి మీద పిల్లల్లాగా జన్మించడం అన్నది జరుగుతుంది మాస్టర్స్. అంటే ఆ ఆత్మలు ఎవరైతే ఈ భూమి మీదకు మనల్ని తల్లిదండ్రులుగా ఎంచుకుని వస్తారో వాళ్ళు చాలా ఆత్మజ్ఞానం ఉన్న సోల్స్ అయినా కావచ్చు, అంటే యంగ్ సోల్స్ అయినా కావచ్చు, ఓల్డ్ సోల్స్ అయినా కావచ్చు, వాళ్ళు మన ద్వారా ఈ భూమి మీదకి రాబడతారు మాస్టర్స్. మనల్ని ఎంచుకుని వాళ్ళు మన ద్వారా ఈ భూమి మీదకి రాబడతారు. అంటే ఎంత అద్భుతమైన సంగతి మాస్టర్స్ ఇది, చాలా అంటే చాలా. మరి అలాగే మనం అనుకుంటాము శిశువు ప్రాణం పోసుకోవడం, తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్రాణం పోసుకోవడం అన్నది 5 మాసాలప్పటి నుంచి అవుతుంది అని మనం అందరం అనుకుంటాం. కానీ 9 నెలల ప్రయాణం మనం చూసామంటే మొదటి నెల నుండినే తల్లి గర్భంతో, తండ్రితో, మరి అలాగే పంచభూతాలతో వీటన్నిటితోనూ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కనెక్టివిటీ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుని 9 నెలల తర్వాత ఈ ఒక భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీ. ఒక నెలలో భూమికి కనెక్ట్ అవ్వటం, ఒక నెలలో వాయువుకు కనెక్ట్ అవ్వటం, ఒక నెలలో అగ్ని అంశకు కనెక్ట్ అవ్వటం, ఒక నెలలో ఆకాశతత్వానికి కనెక్ట్ అవ్వటం, కనెక్ట్ అయ్యి పంచభూతాలు పంచ ప్రాణాలుగా తనలో నింపుకొని మళ్ళీ ఈ ఒక భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇది గర్భం ఎలా ఏర్పడుతుంది, అలాగే ఒక ఆత్మ తల్లిదండ్రులను ఎంచుకుని ఈ భూమి మీదకి ఎలా రాబడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంత అద్భుతమైన ఒక కార్యంలో ఒక ఆత్మ పిల్లల్లాగా మనకు జన్మనిచ్చినప్పుడు మనం ఎంత ఎరుకతో ఉండాలి మాస్టర్స్. కానీ మనం ఆ ఎరుకతో ఉన్నామా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు దాదాపుగా లేదనే అంటాం. ఎందుకు? అదేంటది, మా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాం కదా, చాలా చక్కగా వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తున్నాం కదా, క్రమశిక్షణతో పెంచుతున్నాం కదా, ఇవన్నీ కూడా మనం అంటూ ఉంటాం. కానీ సో ఇవన్నీ మనం అనుకుంటుంటాం, ఏమని, మా పిల్లల్ని చాలా చక్కగా పెంచుతున్నాము, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, చాలా ప్రేమగా చూసుకుంటున్నాను అని మనం అనుకుంటుంటాం. కానీ మనం వాళ్ళ సోల్ ప్లాన్ కు అనుగుణంగా మన పెంచే వాతావరణం ఉందా లేదా అని మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా అంటే ఖచ్చితంగా లేదు. ప్రతి ఒక్క సోల్ కు, ఇప్పుడు అలాగే నాకెవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళదైనా ఒక సోల్ ప్లాన్ ఉంటుంది. నేను ఎలాగా నా సోల్ ప్లాన్ కు అనుగుణంగా నా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటాను, నా సోల్ ప్లాన్ కు అనుగుణంగా ఎలాంటి అనుభవాలు పొందాలనుకుంటానో, అలాగే ఆ ఒక బిడ్డకు కూడా తనదైన ఒక సోల్ ప్లాన్ ఉంటుంది. దాని ప్రకారంగా ఆధ్యాత్మిక ప్రయాణం గాని అనుభవాలు గాని పొందడం అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ పేరెంట్స్ గా మనం, తల్లిదండ్రులుగా మనం వాళ్ళ సోల్ ప్లాన్ ని అర్థం చేసుకోవడానికి, అటువైపుగా ప్రయాణం చేయడానికి మనం మనవంతైన సహాయాన్ని, సహకారాన్ని, సందర్భాన్ని, పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. కానీ అది మనం చేస్తున్నామా అని ప్రశ్న వేసుకున్నట్టయితే ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. ఎందుకు లేదు?
అని అంటే ఈ పిల్లల్లో కనిపించే డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఈ వాళ్ళ సోల్ ప్లాన్ ఏముంటుందో ఆ సోల్ ప్లాన్ కు వ్యతిరేకంగా వాళ్ళు ప్రయాణం చేయడం ఏదైతే అవుతుందో అందువల్లనే అవుతుంది మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఎలా ఆ పిల్లల సోల్ ప్లాన్ కి అనుగుణంగా ఎలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయొచ్చు, ఎలా వాళ్ళని అటువైపుగా ప్రయాణం చేయడానికి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని గమనించినట్టయితే, ముందుగా మనం కేవలం పిల్లల్ని ఆధ్యాత్మిక ఒక ఎన్విరాన్మెంట్ లో పెంచడం అంతే కాదండి, మన పేరెంట్స్ కూడా మనము ఎటువంటి వాతావరణంలో పెరిగాం, మనం ఎటువంటి విచారాల్ని వాళ్ళకు ఇవ్వాలనుకుంటున్నాం అన్నది మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది చాలా చాలా అవసరం. ప్లాన్ చేసుకోవడం అంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, మనము మిడిల్ పాత్ లో వెళ్ళాలి పిల్లల్ని మనం గమనించేటప్పుడు, పెంచేటప్పుడు. కానీ ఏం చేస్తూ ఉంటాము, 2 ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్స్ ని చూస్తాం. 2 ఎక్స్ట్రీమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, చిన్నప్పుడు నాకేది ఇవ్వలేదు ఇంట్లో, అది ఫినాన్షియల్ ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, లేదంటే మన తల్లిదండ్రులు మనల్ని చాలా క్రమశిక్షణలో పెంచాలనుకోవడం కానీ అవ్వచ్చు. సో ఏం చేస్తారు, మనం అడిగింది ఇవ్వకపోవచ్చు, లేదా చాలా క్రమశిక్షణగా పెంచాలని చాలా స్ట్రిక్ట్ చేసి పెంచుండొచ్చు మనల్ని. అందుకు మనలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయంటే, నేను అడిగినప్పుడు మా అమ్మ నాన్న ఏది ఇవ్వలేదు, కానీ నా పిల్లలకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను, వాళ్ళు ఏది అడుగుతారో దానికంటే ఎక్కువగా నేను ఇచ్చి వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచుతాను అని అనుకుంటాను. ఒక సిచ్యుయేషన్ ఇది ఎక్స్ట్రీమ్. ఇంకోటి, అరే పిల్లలు అడిగిందంతా ఇచ్చేసారనుకోండి, అప్పుడు వాళ్ళు క్రమశిక్షణ ఉండదు, అందుకనే నేను వాళ్ళు అడిగింది మొత్తం ఇచ్చేయను, క్రమశిక్షణ పరంగా ఏది కావాలో, ఎంత కావాలో, ఎంతవరకు కావాలో అంతే ఇస్తాను, వాళ్ళు ఎక్కువ అడిగి అల్లరి చేసినా కూడా నేను ఇవ్వను. ఇది 2 ఎక్స్ట్రీమ్సే. అంటే మొత్తం ఏది ఇవ్వకపోవడం ఎక్స్ట్రీమే, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం కూడా ఎక్స్ట్రీమే. అది ఎలా అవుతుందంటే, వాళ్ళని రియాలిటీకి దూరంగా పోయేలా చేయడం, మళ్ళీ వాళ్ళు లేని ఆలోచనలన్నీ ఉద్భవం అయ్యేలాగా అయ్యే ఒక పరిస్థితి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం మిడిల్ పాత్ లో ఉండాలి. వాళ్ళకి ఆ ఒక వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళు ఏం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఒక పరిస్థితిని మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ముందు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ ఏవైతే ఉంటుందో, స్పిరిచువల్ పేరెంటింగ్ చేయడానికంటే ముందు మనం, అంటే పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నాం, మనం చాలా చక్కగా మనల్ని అర్థం చేసుకోవడం అన్నది చాలా చాలా అవసరం అండి. సో అందుకనే ఇవాళ స్పిరిచువల్ పేరెంటింగ్, స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ, దానికంటే ముందు మనం ఇండివిజువల్స్ ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి నేను. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామో, మనం ఈ ఒక డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని దాటి మనం ముందు ధ్యానులు అవ్వాలండి. మనం ఎందుకు ధ్యానులు అవ్వాలి? పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, ముందు మనం ధ్యానులు అవ్వాలి. ఎందుకు మనం ధ్యానులు అవ్వాలి? మన సోల్ ప్లాన్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ భూమి మీదకు ఎందుకు జన్మ తీసుకున్నాను, వాట్ ఈస్ ద పర్పస్, ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఎమోషన్స్ అన్నవి అరైజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ ఎమోషన్స్ అన్నది మనం గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ ఆ ఎమోషన్స్ వైపు మనం ఎలా ఉన్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మనం సాధారణంగా మన ఎమోషన్స్ కు రీజన్స్ ఆపోజిట్ పర్సన్ కు, లేదంటే చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకు టైఅప్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం అలాగే పెంచబడి ఉన్నాం. ఎందుకంటే మనల్ని పెంచేటప్పుడు స్పిరిచువల్ పేరెంటింగ్ కాన్సెప్ట్ ఉండేది కాదు, లేదా సరే ఏదో పరిస్థితుల వల్ల సరిగ్గా మన తల్లిదండ్రులు మనతో
టైం స్పెండ్ చేసి ఉండవచ్చు, టైం స్పెండ్ కూడా ఉండవచ్చు. రెండు పరిస్థితుల్లో మనం చూసి ఉంటాం. కానీ ఈ ఎమోషన్స్ అన్నది ఖచ్చితంగా ఆ పరిస్థితుల వల్ల దానిపైన ఇంపాక్ట్ పడి మనం ఏమనుకుంటుంటాం, నాకు ఒక సంతోషం కలిగినా, నాకు ఒక బాధ కలిగినా, నాకు ఒక కోపం వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా, నాకు ఆశ్చర్యం కలిగినా, ఏ సిచ్యుయేషన్ అయినా సరే నాలో అరైజ్ అవుతుంది అంటే చక్కగా ఎందుకు అవుతుంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు నా వల్ల కాదు, ఎదుటి వ్యక్తి వల్ల అని మన ఎమోషన్స్ కి రెస్పాన్సిబిలిటీని మనం ఆపోజిట్ పర్సన్ కు టైఅప్ చేసేస్తూ ఉంటాం. కానీ మనం గమనించినట్టయితే వీటన్నిటికీ కూడా మనలో అరైజ్ అయ్యే ఏ ఒక భావన అయినా కూడా మనం దానికి రియాక్ట్ అవ్వడము లేదా రెస్పాండ్ అవ్వడము చేస్తేనే అది మనం, అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం వెల్కమ్ చేస్తేనే అది అరైజ్ అవుతుంది. మొన్న బుద్ధుడి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. ఎదుటి వ్యక్తి చాలా కోపంతో ఆయన్ని తిడుతున్నారు, కానీ బుద్ధుడు దానికి రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు. తను ఏమన్నాడు, ఎంత సింపుల్ గా, ఎవరో నన్ను ప్రోద్బలిస్తే ఆ ఒక పరిస్థితికి నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అంటే అంత ఇన్నర్ స్ట్రెంగ్త్ మనం తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఎమోషనల్ హానెస్టీగా, అంటే మన భావనలకు మనం ప్రామాణికంగా ఉండాలి. అంటే ఎవరి వల్ల, ఎందువలన, ఏ పరిస్థితి వల్ల నేను దీని గురించి ప్రతిక్రియించడం అవసరమా కాదా, అవసరమైతే ఎంతవరకు, అండ్ ప్రతిక్రియించాలంటే ఎలా, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ పోతూ ఉండాలండి. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ హానెస్టీగా ఉంటే మనకి ఎక్కువ ఎనర్జీ, మనం ఏమైతే ధ్యానం చేస్తూ ఎనర్జీ పొందుతున్నామో ఆ ఎనర్జీ ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి మనం ఎమోషనల్ హానెస్టీగా ఉంటే. అదే ఎమోషనల్ డిస్హానెస్టీగా ఉంటే మనలో ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుందండి. దాంతో పాటు ఇంకోటి ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ డ్రైన్ అవడం వల్ల ఒంట్లో అసలు నీరసంగా అనిపించడం కానీ, లేదా అది బ్లాక్స్ లాగా క్రియేట్ అయ్యి మనలో ఒక డిసీజ్ లాగా కన్వర్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుందండి. సో ఎమోషనల్ హానెస్టీకు ఎమోషనల్ డిస్హానెస్టీకు డిఫరెన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఎమోషనల్ హానెస్టీ ఫలానా టైంలో నాకు సంతోషంగా ఉంది, ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం అన్నది ఎమోషనల్ హానెస్టీ. అదే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఆ సంతోషాన్ని నేను లోపల బాగా అదింపెట్టేసి నాకు సంతోషమే కలగట్లేదు అన్నట్టుగా సైలెంట్ గా ఉండడం ఎమోషనల్ డిస్హానెస్టీ. ఇది ఎలా ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం నది ప్రవహిస్తోంది, నది ఎటువైపు ప్రవహిస్తోందో అటువైపే నేను ఈత కొడుతూ వెళ్ళాను అనుకోండి, నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. ఎలాగో ప్రవాహం అలానే ఉంది, నేను కూడా అలానే ఈత కొడతాను, అది అలా అయిపోతుంది. సో నాకు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవ్వదన్నమాట. కానీ నేను ఈత కొట్టాలనుకున్న దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటాను. అదే నది ప్రవాహం కుడివైపు ఉంది, నేను ఆ కుడివైపు నుండి ఎడం వైపుగా ఆ నది ప్రవాహానికి విరుద్ధంగా నేను ఈత కొడతానంటే ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందండి మనలో. అలాగే మన ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం దాన్ని బాగా గట్టిగా అదింపెట్టామనుకోండి, ఎక్స్ప్రెస్ చేయకుండా అది అలానే మనలో ఎనర్జీ డ్రైన్ చేస్తుందండి. అండ్ ఎనర్జీ డ్రైన్ అవ్వడం వల్ల ఇది వరకు చెప్పుకున్నట్టు మనలో ఒక నిరుత్సాహం గాని, లేదా నిశ్శక్తి గాని, లేదంటే ఒక బ్లాక్ లాగా క్రియేట్ అయ్యి అది ఫర్దర్ డేస్ లో, అప్పుడు తెలియకపోవచ్చు కానీ ఫర్దర్ డేస్ లో ఒక హెల్త్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే సిచ్యుయేషన్ అన్నది ఖచ్చితంగా వస్తుందండి. మరి అలాగే ఎమోషన్స్ ఎందుకు మనం ఇంతగా గమనించాలి? రీజన్ ఏంటి అంటే, ఇది వరకు మనం చూసుకున్నాం ఎమోషనల్ హానెస్టీ, ఎమోషనల్ డిస్హానెస్టీ వల్ల ఎలాంటి ప్రభావాలు. మరి అలాగే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎమోషన్స్ హానెస్ట్ గా ఉండాలి, మరి నాకు కోపం వచ్చింది అనుకోండి, కోపం కంట్రోల్ చేసుకున్నా నేను ఎక్స్ప్రెస్ చేసేస్తాను, అప్పుడు కూడా ప్రాబ్లమే కదా, మరి వేరే వాళ్ళు హర్ట్ అవుతారు, మళ్ళీ ఇంకో అనీజీ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. మరి ఈ సిచ్యుయేషన్ నుంచి ఎలా బయటపడాలి అన్నప్పుడు, ఫస్ట్ కోపం వస్తుందా? ఎస్, కోపం ఎవరికి వస్తుంది? ఎవరి వలన కూడా కాదు, నా వల్లే వస్తుంది. ఏదో ఒకటి చూసాను, అరే ఆ సిచ్యుయేషన్ చూస్తుంటే నాకు భయంకరమైన కోపం వస్తుంది, చూస్తుంటే
రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కోపం వస్తుంది, రియాక్ట్ అవ్వకూడదు. సరే, నెమ్మదిగా ఆ సిచ్యుయేషన్ ఏంటి ఎలాగా అర్థం చేసుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా కోపం రావాల్సిన అవసరం ఉందా వద్దా అన్న డిసిషన్ అక్కడే మనం తీసేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ముందుగా ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది చూడాలి. అంటే నాలో అరైజ్ అవుతున్న ఎమోషన్ కు కారణం ఏంటి అండ్ నాకు నిజంగా ఇలా ఫీల్ అవుతుందా, అది అర్థం చేసుకోవడం ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ. ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ నుండి ఎమోషనల్ హానెస్టీ. ఎస్, ఇది నాకేనా అరైజ్ అవుతుంది. దాని తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకోవడం ఎమోషనల్ ఓపెన్నెస్. కానీ ఎమోషనల్ ఓపెన్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మళ్ళీ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనలో ఈ భావన ఉండాలండి. ఏ భావన అంటే, ఏదైనా నా వల్ల తప్పు జరిగితే దాన్ని నేను అంగీకరించే స్థితిలో ఉండాలి. ఎవరైనా దాన్ని తప్పు ఒప్పు ఏదైనా సరే నేను అంగీకరించే స్థితిలో ఉండాలి. దాని తర్వాత ఎవరైనా సలహాలు ఇస్తున్నారంటే దాన్ని రిసీవ్ చేసుకునే స్టేట్ లో ఉండాలి. లేవో నువ్వేం చెప్పేది నాకు అన్ని తెలుసు అన్నట్టుగా కాకుండా ప్రతిదీ అక్సెప్ట్ చేసుకున్న అన్కండిషనల్ అక్సెప్టెన్సీ, ఎటువంటి సంశయాలు లేకుండా కూడా ఏదైనా సరే స్వీకరించే మనోభావం, స్వీకార భావనతో మనం ఉండాలండి. సో అప్పుడే మనం ప్రతి ఒక్క దాన్ని కూడా, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు మనకి ఏదైనా చెప్పారనుకోండి, అరే చడ్డి పిల్లాడు ఏం చెప్పగలడు కాదు, అది కూడా వినే స్థితిలో మనం ఉండాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ పేరెంటింగ్ లో ఈ ఎమోషన్స్ ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు మనకంటే ఉన్నతమైన సోల్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ నుండే మనం నేర్చుకునే స్థితిలో మనం ఉండొచ్చు. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా, ఇగ్నోర్ చేయకుండా, మనం గందరగోళంలో పడి ఆ ఒక పసి ప్రాణం కూడా కన్ఫ్యూజన్ లో ఉండేలాగా చేసేస్తామండి. అందుకని ప్రతి క్షణం ఎరుకతో ఉండడం అవసరం. ప్రతి ఒక్కటి కూడా మనం గమనిస్తూ ఉండడం చాలా చాలా అవసరం అండి. అలాగే ఎమోషనల్ డిటాచ్మెంట్ వైపు మనం అడుగులేయాలి. ఎమోషనల్ డిటాచ్మెంట్ వైపు అడుగులు వేయడం అంటే ఏంటి? ఎందుకు, నా వలన, సరే నాకు ఈ ఒక ఎమోషన్, ఈ ఒక భావన వ్యక్తపరచడం అవసరమా కాదా, ఇలా కంప్లీట్ గా అర్థం చేసుకుని ఎంతవరకు ఆ విచారాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్న ఒక క్లారిటీకి వచ్చి, దీంతో అవసరం ఉందా లేదా, సరే అనవసరం అన్నప్పుడు అక్కడితో లెట్ గో, వదిలేసేయగల స్థితికి మనం చేరుకోవాలండి. ఆ గ్రజ్ని గాని లేకపోతే ఆ ఒక అరే ఇలానా అన్నది హార్ట్ లో అలా ఉంచేసుకోవడం గాని ఇలా కాకుండా అక్కడికక్కడే వదిలేసే ఒక స్థితికి మనం చేరుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎమోషన్స్ కిను మరి అలాగే మనం ఏంటది ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది స్టార్ట్ అవడం కూడా చాలా కనెక్టివిటీ ఉందండి. ఎందుకు అన్నది చెప్తాను నేను మీకు. సో ముందుగా మనం ఈ ఎమోషన్స్ గురించి అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు కూడా అర్ధనారీశ్వర స్థితిలో ఉంటారండి. ప్రతి ఒక్క మానవుడు కూడా అర్ధనారీశ్వర స్థితిలో ఉంటారు. ప్రతి ఒక్కరు అర్ధనారీశ్వర స్థితిలో ఉంటారంటే ఎలాగా అంటే, మనలో పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే మనలో స్త్రీ శక్తి కూడా ఉంటుంది, పురుష శక్తి కూడా ఉంటుందండి. స్త్రీ శక్తి ఎక్కడ ఉంటుంది మనకు అంటే, రిప్రజెంటేటివ్ గా మనం చూసినట్టయితే ఒక మనిషిలో ఎడం వైపు ఉన్న భాగం ఏమైతే ఉంటుందో, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమైతే ఉంటుందో అది స్త్రీ శక్తికి సంకేతంగా మనం చూస్తాం. మరి రైట్ సైడ్ పార్ట్ ఏముంటుందో దాన్ని పురుష శక్తికి సంకేతంగా మనం చూస్తామండి. సో ప్రతి ఒక్క మనిషి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అర్ధనారీశ్వర స్థితిలో ఉండే వ్యక్తి. ఈ ఎమోషన్స్ ద్వారా బ్లాకేజెస్ ఏమైనా క్రియేట్ అయ్యాయి అనుకోండి, ఈ ఫెమినైన్ ఎనర్జీ మరి మాస్కులైన్ ఎనర్జీ వీటిలో ఇంబ్యాలెన్స్ అన్నది క్రియేట్ అవుతుందండి. ఇది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది? వాట్ మైట్ బి ద రిజల్ట్? దీనికి రిజల్ట్స్ ఏమి అంటే, మనమే కుదుటగా ఒక నిర్ణయం గాని, ఒక పని గాని, ఒక ఆలోచన గాని ఏది కూడా చేయలేమండి. ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఆలోచన చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, సేత్ మహావిజ్ఞాని అంటారు,
యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దాన్నే మన పత్రిజీ గారు కూడా చాలా సందర్భాల్లో చాలా చక్కగా వివరించారు. క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే మన వాస్తవాన్ని మనమే రూపుదిద్దుకుంటాం. మన ఆలోచన ఎటువంటిదో ఆ ఆలోచనే వాస్తవానికి వాస్తవంలో రూపుదిద్దుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఎటువంటి అత్యున్నతమైన ఆలోచనలు వెలువరచాలండి కదా. మనము ఇవాళ ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో, ఇవాళ మనకు ఎటువంటి సిచ్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటామో, ఎక్కడో వేరే ఎవ్వరో దాన్ని సృష్టించినది కాదండి. మనకు తెలుసో తెలియకో 2 విధాలుగా మనం ఏదైతే ఆలోచన వ్యక్తపరుస్తూ ఉంటామో అదేనండి రియాలిటీకి రావడం. అలాంటి పరిస్థితులేనండి మనకు బయటపడడం అనేది జరుగుతుంటుంది. అందుకనే ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఎమోషన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఎమోషన్స్ ఎలాగా ఈ ఫెమినైన్ ఎనర్జీ మరి మాస్కులైన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మనం గమనించాలండి. సో ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ మరి మాస్కులైన్ ఎనర్జీ ఈ 2 కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఒక మనిషి పరిపూర్ణత్వాన్ని సంతరించుకోవడానికి సాధ్యమవుతుంది. మరి ఫెమినైన్ ఎనర్జీ ఇంకా ఎక్కువైంది అనుకోండి, యాక్టివ్ అయింది అనుకోండి, అది ఇంకా సూపర్ బస్సులు. ఎందుకంటే స్త్రీ శక్తి ఇక్కడ నేను స్త్రీలని ఎక్కువ చేస్తున్నాను, పురుషుల్ని తక్కువ చేస్తున్నాను అన్నట్టుగా కాదండి. సహజంగానే స్త్రీ శక్తిలో అంత ఒక ప్రాముఖ్యత గాని లేదా అంత ఇంపార్టెన్స్ గాని అంత అద్భుతమైంది ఉంటుందండి. ఎందుకంటే స్త్రీ సృష్టికి మూలం. స్త్రీ అన్నది సృష్టికి మూలం. స్త్రీ అంటే స్త్రీ శక్తి సృష్టికి మూలం. మనం ప్రకృతి కావచ్చు, విశ్వం కావచ్చు, మూల చైతన్యం కావచ్చు, ఇక్కడ అంతా కూడా సహజంగా స్త్రీ శక్తి జాగృతిగా ఉండటం, ఆ ఒక ఎనర్జీస్ ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంటుందండి. అలానే పురుష శక్తి డియాక్టివ్ అయితే సరేనా అంటే 2 కూడా యాక్టివ్ అవుతేనే అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మరి స్త్రీ శక్తి మరి పురుష శక్తి ఎలా యాక్టివ్ అవుతుంది అంటే దానికి ఏం పెద్ద డిఫరెంట్ సాధనలు అవి ఏం లేవండి. మన ధ్యాన మార్గమే చాలా చక్కగా ఆ 2 ఎనర్జీస్ ని మనం యాక్టివ్ చేసుకోవడానికి చాలా చాలా చక్కగా సహకారాన్ని అందిస్తుందండి. ఎలా కూర్చొని ధ్యాన స్థితిలో కూర్చొని మనం మనలో సరికానివన్నీ కూడా మన బయటికి వెళ్ళిపోతే చాలు, మనకు యాక్టివ్ క్రైటీరియాస్ అంటే స్త్రీ శక్తిని గాని పురుష శక్తిని గాని యాక్టివ్ చేసుకోవడానికి మనకు అవుతుందండి. సో యాక్టివ్ చేసుకోవాలి అంటే దానికంటే ముందు మనం మనలో బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నాయా, బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఉన్నాయా లేవా అన్నది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటే స్త్రీ శక్తి జాగృతి చెంది ఉంది అంటే ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, తనలో ఎలాంటి గుణాలు ఉంటాయి అన్నది మనం గమనించుకోవాలి. బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంది అంటే ఒక వ్యక్తి తనలో కంపాషనేట్ ఉంటుంది, అంటే కరుణా హృదయం ఉంటుంది, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసే ఒక మనస్తత్వం ఉంటుంది, అమితమైన ప్రేమతో కూడి ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం, మరి ఎమోషనల్ బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండటం, మరి అన్ని పనులు చక్కగా చేసుకునే ఒక మనస్థితి, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే మనస్థితిలో ఉంటుందండి బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే బ్యాలెన్స్డ్ మాస్కులైన్ ఎనర్జీస్ ఉన్నాయి అనుకోండి, కేరింగ్ యాటిట్యూడ్, సపోర్టింగ్ యాటిట్యూడ్, లాజికల్ థింకింగ్, స్ట్రెంగ్త్ తో కూడి ఉండడం, ఇలా మాస్కులైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్ గా ఉంటే ఉంటారండి. అదే ఇంబ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నారనుకోండి ఎలా ఉంటారు, మనం చాలా వరకు కొంతమందిని చూస్తూ ఉంటాం, పురుషులైనా సరే స్త్రీలైనా సరే, ఏంటి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. మరి అలాగే అమితమైన సోమారితనం, అసలు చిన్నదొక పని కూడా చేసుకోలేరు. ఇవన్నీ ఏంటంటే ఆ ఫెమినైన్ ఎనర్జీస్ యాక్టివ్ గా లేకపోవడం అండి. ఈ ఫెమినైన్ ఎనర్జీస్ అన్నవి యాక్టివ్ గా లేకపోవడం. మరి అలాగే విపరీతమైన కోపం రావడం గాని, భయం రావడం గాని, మరి అలాగే ఎలా మనం చెప్పొచ్చు అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం, మరి చాలా ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం, ప్రతిదానికి చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం, ఎప్పుడు ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇన్యాక్టివ్ ఫెమినైన్ ఎనర్జీస్ కి సంకేతం అండి. అంటే వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీస్ యాక్టివ్ గా లేవు అనడానికి. మరి అలాగే మాస్క్యులైన్ ఎనర్జీస్ యాక్టివ్ గా లేకపోవడం అన్నవి ఎలా ఉంటుంది అంటే
వాళ్ళకు అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. అంటే ప్రతిదానికి చాలా ఎక్కువ కోపం ఎక్స్ప్రెస్ చేయడం, క్విక్ గా రియాక్ట్ అయిపోవడం, అది సరయా కాదా అన్న ఆలోచన లేకుండా క్విక్ గా రియాక్ట్ అయిపోవడం, మరి కేర్లెస్నెస్ యాటిట్యూడ్, దేన్ని కూడా పట్టించుకోకపోవడం. ఇలా ఈ మాస్కులైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్డ్ గా లేవు అన్నప్పుడు ఒక వ్యక్తిలో మనం గమనించేది. ఈ ఒక ఫెమినైన్ ఎనర్జీస్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ ఎందుకు మనం గమనిస్తున్నాం అంటే, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఒక ఏమది మెయిల్ డ్రివెన్ సొసైటీలో మనం ఉన్నామండి. మెయిల్ డ్రివెన్ సొసైటీలో ఉన్నామంటే ఎలా అన్నది కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు ఇలానే ఆలోచిస్తున్నారు అని కాదు, కానీ మెజారిటీ అమ్మాయిల్లో ఎలా ఉందంటే అబ్బాయిల్లాగా మనం ఉంటే సో మనం గ్రేట్ అన్నట్టుగా, అలాంటి యాటిట్యూడే మనం పెంచుకోవాలి అన్నట్టుగా ఈ ఫెమినైన్ ఎనర్జీస్ ని యాక్టివ్ చేసుకోవడం లేదా డీయాక్టివ్ చేసుకోవడం వైపు అడుగులేస్తున్నారండి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, ఆ రెండు ఎనర్జీస్ బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఆ మనిషి పరిపూర్ణత్వం అవ్వడం. ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీస్ గురించి అసలు కేర్ చేయకుండా కేవలం మాస్కులైన్ ఎనర్జీస్ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది అంటే, అమ్మాయిల్లో అగ్రెసివ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. అమ్మాయిలో ఆ కోపం మరి ఏమది ఆ పవర్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేని స్థితికి వెళ్ళిపోవడం, ఇవన్నీ అవుతూ ఉంటుందండి. అలా కాకుండా పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలండి. అబ్బాయిలోనూ ఆ కంపాషనేట్ హృదయం ఉండాలి, అమ్మాయిలోనూ ఆ కేరింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇవి రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్తేనే చాలా చాలా చక్కగా ఒక వ్యక్తి తన జీవితాన్ని అయితే కొనసాగించగలుగుతారండి. మరి అలాగే ఇంకోటి ఏమంటే, సహజంగా స్త్రీ స్త్రీగా జన్మ తీసుకున్నప్పుడు ఈ ఒక ఫెమినైన్ ఎనర్జీస్ యాక్టివ్ గా ఉంటాయి. కానీ ఈ ఒక సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల దాన్ని డియాక్టివేట్ స్థితిలోకి తీసుకెళ్లిపోతుంటారు. అలాగే పురుషుడు తన ఒక జన్మని తీసుకున్నప్పుడు సహజంగా ఈ ఎనర్జీస్ అనేవి తనలో యాక్టివ్ ఉంటాయి. అగైన్ సొసైటీ డ్రివెన్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ డియాక్టివ్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. సో ప్రతిరోజు ఏం చేసుకోవాలి అంటే, మనం కూర్చుని ధ్యానం చేయడానికంటే ముందు నాలో ఫెమినైన్ ఎనర్జీ యాక్టివ్ గా ఉందా, సో దానికి రిలేటెడ్ అయిన ఒక లక్షణం ఏంటి నాలో కనిపిస్తుంది, నేను కేరింగ్ యాటిట్యూడ్ లో ఉన్నానా. ఫర్ ఎగ్జాంపుల్ పురుష శక్తి గురించి అయితే, నాకు కేరింగ్ యాటిట్యూడ్ ఉందా, ఎస్, టిక్ మార్క్. నాకు కేరింగ్ యాటిట్యూడ్ లేదా, ఇంటూ మార్క్. నేను ప్రతి ఒక్కరిని కూడా తల్లి హృదయం లాగా గమనిస్తున్నానా లేదా, అంత కరుణా హృదయం నాలో ఉందా లేదా, ఎస్ ఉంటే టిక్, లేదంటే లేదు. సో ఇలా మనం ప్రతిరోజు మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనం బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీస్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ వైపు వెళ్తూ ఆ రెండు ఎనర్జీస్ ని చక్కగా యాక్టివ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మాస్టర్స్. సో ఇప్పుడు ఎమోషన్స్ మరి అలాగే ఫెమినైన్ ఎనర్జీస్ మరి మాస్కులైన్ ఎనర్జీస్, ఇవి రెండు మన పేరెంటింగ్ ఎలా రిలేట్ అవుతుంది అన్న ప్రశ్న మనందరికీ కూడా వచ్చే ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి అన్నది, వాళ్ళ సోల్ ప్లాన్ ఏంటి అనేది తెలుసుకొని అక్కడి నుంచి కాదండి, ఒక గర్భం దాల్చడానికంటే ముందు నుంచి మనం ఎలా ఉన్నాము అన్నది చూసుకుంటూ పోవాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ ఎమోషన్స్ కానీ, ఈ ఫెమినైన్ మరి మాస్కులైన్ ఎనర్జీస్ కానీ, ఈ రెండింటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ దంపతులిద్దరూ కూడా ధ్యానంలో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీని క్యారీ చేసేది మా ఆవిడ కదా, నేనెందుకు ధ్యానం చేయాలి అన్నట్టుగా మగవాళ్ళు ధ్యానం చేయకుండా పోవటం గాని, లేదా నేనెందుకు చేయాలి, నా గురించి మా ఆయన చేస్తున్నారులేండి నేనేం చేయను అని మనం అమ్మాయిలను ఇగ్నోర్ చేయడం గాని, ఇవి రెండూ తప్పండి. ఇద్దరు కూడా ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం మొదలెడితేనే వాళ్ళకు వాళ్ళ సోల్ ప్లాన్స్ ఏంటి అని తెలిసేది, వాళ్ళని ఏ ఆత్మ సెలెక్ట్ చేసుకుందో పేరెంట్స్ గా అన్నది కూడా వాళ్ళకు తెలుస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరు కూడా ధ్యాన స్థితిలో ధ్యానం చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొత్తగా పెళ్ళయి లేదా పిల్లల గురించి వెయిట్ చేస్తున్న వారు కనీసం రోజులో 4 గంటలైనా ధ్యానం చేయాలండి. ఎందుకంటే బాడీ మొత్తం క్లెన్స్ అవ్వాలి.
ఏ ఏ ఇప్పుడు ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ సిస్టమ్ అనుకోండి, చాలా ఏళ్ల నుంచి వాడుతున్నారు. ఏది పడితే సాఫ్ట్వేర్స్ ఇంకోటి మరొకటి అలా వేస్తూనే ఉన్నారు. ఇంకో కొత్త సాఫ్ట్వేర్ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి మంచిది అని అనుకోండి, ఈ పాత సాఫ్ట్వేర్లు అనవసరమైనవన్నీ కూడా ఆ కొత్త సాఫ్ట్వేర్ ని డిస్టర్బ్ చేస్తాయా లేదా? అందుకనే కదా మనకి ఏవైతే వద్దో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని డిలీట్ చేసి ఆ కంప్యూటర్ సిస్టమ్ మొత్తంగా క్లీన్ చేస్తే అప్పుడు కొత్త సాఫ్ట్వేర్ చాలా చక్కగా పనిచేయడానికి వీలవుతుంది. అలానే మనలో ఏవేవో మనకు అనవసరమైనవన్నీ చేరుకుపోయి ఉంటాయండి. వాటన్నిటిని కూడా మన నుంచి మనం నిర్మూలించవలసిన అవసరం ఉందండి. అప్పుడే మనల్ని ఏ సోల్ అయితే సెలెక్ట్ చేసుకుంటుందో పేరెంట్ గా, ఆ సోల్ని చక్కగా తను ఏ విధంగా అనుభవాలు పొందాలనుకుంటున్నారో అలాంటి పరిస్థితుల్ని మనం క్రియేట్ చేయడానికి అవుతుందండి. సో అలాగే గర్భశుద్ధి అన్నది జరుగుతుంది. అలాగే గర్భశుద్ధి జరగడం అంటే మనం ధ్యానంలో కూర్చుంటే అవన్నీ వాటంతకు వాటే అయిపోతాయండి. మొత్తం బాడీ క్లెన్స్ అవుతుందండి. మొత్తం ఎంటైర్ బాడీ క్లెన్స్ అవుతుంది. ఎంటైర్ బాడీ క్లెన్స్ అయ్యి ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే అండి, ఆత్మ ఏదైతే మనల్ని పేరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటుందో ఆ ఆత్మ మొత్తం ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ అంతా చేసుకుని మరీ వస్తుందండి. ఎందుకంటే మనకు పిల్లలుగా పుట్టే వాళ్ళు చాలా చాలా మెచ్యూర్డ్ సోల్స్ అయ్యి ఉండొచ్చు, మనకంటే ఎక్కువ మెచ్యూర్డ్ సోల్స్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళ ద్వారానే మనం జ్ఞానం పొందే స్థితిలో ఉంటామండి. అందుకనే వాళ్ళని అంతే డివైన్ గా మనము వాళ్ళని అక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈ ఒక స్టార్టింగ్ ఏంటది, ఇద్దరు కూడా తల్లి మరి తండ్రి ఇద్దరు కూడా ధ్యానం స్థితిలో ఉండి ఈ మొత్తం క్లెన్స్ చేసుకోవడం, మరి ఆ యాక్చువల్ రియాలిటీకి కనెక్ట్ అయ్యి ఉండటం, ఇది చాలా చాలా అవసరం అండి. సో ప్రతి నెల కూడా ఈ 9 months ఏది జర్నీ ఉంటుందో ప్రతి నెల కూడా బోత్ పేరెంట్స్ ధ్యానం చేస్తూ ఆ ఒక ఆత్మకు కనెక్ట్ అయ్యి మళ్ళీ కమ్యూనికేట్ కూడా చేయడం అన్నది జరుగుతుంటుంది. ఆ కమ్యూనికేట్ ద్వారా ఎలా ఏంటి అన్నది ఆ ఒక ఆత్మకు ఎలాంటి పరిస్థితులు కావాలి ఇది కమ్యూనికేట్ చేసుకుంటూ అలా ఆ ఒక బేబీని అప్లిఫ్ట్ చేయడం, ఆ సోల్ ని పెంచడం అన్నది మనం చేయొచ్చండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు, సో ఇలా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆ ఒక బేబీని పెంచడం గాని, కనడం గాని, పెంచడం గాని, పోషించడం గాని చేయొచ్చు. ఇదివరకు ఆల్రెడీ మాకు పిల్లలు ఉన్నారండి, ఎలాగా అన్న ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ స్పిరిచువల్ పేరెంటింగ్ అన్న కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. సో ఏదైనా సరే మనం ఫస్ట్ మనల్ని అర్థం చేసుకోవాలండి. బీయింగ్ పేరెంట్స్ మనల్ని మనం అర్థం చేసుకుంటేనే మనం ఆ సోల్ తో కనెక్ట్ అవ్వడానికి సాధ్యం అవుతుంది. మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం కావాలి, ఏమి వాళ్ళ సోల్ ప్లాన్ ఏంటి అన్నది మనం ప్లాన్ చేసుకోవడానికి లేదా ఎగ్జిక్యూట్ చేయడానికి వీలవుతుందండి. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను పలానా అనుకుంటున్నాను కానీ నేను పలానా అనుకుంటున్నాను అలానే నా పిల్లల్ని పెంచాలి అని. నేను పలానా అనుకుంటున్నాను, ఈ అనుకోవడం ఎక్కడి నుంచి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎలా ఈ ఒక థాట్ వస్తుంది అన్నది మనం గమనించుకున్నట్టయితే, మన చిన్నప్పుడు ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేసి ఉంటామో ఆ ఒక్క ఇంపాక్ట్ మన బ్రెయిన్ లో స్టోర్ అయ్యి ఉంటుంది కదా, ఆ ఇంపాక్ట్ మనకు మన పిల్లల పైన ఏర్పడేలా చేస్తుందండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సోల్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోకుండా బలవంతంగా మనం రుద్దేయడం అన్నది జరుగుతుందండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి ఉదాహరణ అంటే, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో పెద్దవాడు, రెండోవాడు, మూడోవాడు చాలా చంటబ్బాయి, ఇంకా చాలా చిన్న పిల్లాడు. మొదటివాడు ఎలా ఉన్నాడంటే, అమ్మా నాన్న ఏదిస్తే అది, అసలు ఇంకా ఎదురు సమాధానం చెప్పడు. అవునా సరే అయ్యింది. కానీ రెండో వాడు ఎలా అంటే, వాడు ఏదైనా కావాలనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా అది నాకు కావాలంతే, ఇలా ఉన్నాడు. అమ్మేమో పిల్లలు ఏవడిగినా సరే వెంటనే ఇచ్చేయాలనే ఒక స్థితిలో అమ్మ ఉంది. నాన్న అయితే వాళ్ళు అడిగిన వెంటనే ఎలా ఇచ్చేస్తాము, అప్పుడు వాళ్ళకు క్రమశిక్షణ లేకుండా అయిపోతుంది కదా అన్న స్థితిలో నాన్న ఉన్నాడు. సో ఇది ఏమవుతుందంటే, పెద్దవాడు ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతున్నాడు,
రెండో వాడేమో అన్ని కూడా పట్టుబట్టి నాకు ఇది అస్సలు ఖచ్చితంగా కావాలి అన్నట్టుగా తను తయారవుతున్నాడు. సో ఈ సిచ్యుయేషన్ ఆ చంటి పిల్లాడు ఉన్నాడు కదా, వాడన్నిటిని గమనిస్తూ వాడు నేను ఎలా ఉండాలి అన్న ఒక ప్యాటర్న్ ని వాడు డిసైన్ చేసుకుంటున్నాడు. సో అమ్మ ఏది అడిగినా ఇవ్వాలి అనే ఒక స్థితిలో ఎందుకుంది అంటే, ఆమె చిన్నప్పుడు ఫినాన్షియల్స్ ఇబ్బందుల వల్ల పేరెంట్స్ ఏది అడిగినా ఇచ్చేవాళ్ళు కారంట. సో అందుకని నా పిల్లలకు అలా జరగకూడదు, అందుకని నేను వాళ్ళకి ఏది అడిగినా ఇచ్చేయాలి అన్నట్టుగా ఆవిడుంది. వాళ్ళ నాన్నగారు ఏది అడిగినా వెంటనే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, నేను చంటప్పుడు మా నాన్న నాకు ఇలానే చేశారు, అది క్రమశిక్షణగా ఉంచాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఏది అడిగినా ఇవ్వకపోతే డిసిప్లిన్, లేదా పేరెంట్స్ ఏవైనా సరే చెప్పారంటే అది కాదు లేదు అన్నామంటే అది డిస్రెస్పెక్టింగ్ అన్నట్టుగా అనుకుంటాం. అది డిస్రెస్పెక్ట్ కాదండి, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదు. మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి ముందుగా. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలని మనం ఎలా ఫీల్ అవుతామో మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. సో నాన్నకేమి ఫీలింగ్, మా నాన్న నాకేది ఇవ్వలేదు, క్రమశిక్షణగా పెంచారు, అందుకని నేను నా పిల్లల్ని కూడా ఇలా పెంచాలి అని. కానీ ఈ ఇద్దరు పిల్లల సోల్ ప్లాన్ ఏంటి అన్నట్టుగా గమనించినట్టయితే, పెద్దవాడు పోయిన జన్మలో ఏది కావాలో అది పొందాడు. సో ఇప్పుడు ఏవైనా నేను అడిగింది దొరకలేదు అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవాలు నేను పొందాలి అన్నది తన సోల్ ప్లాన్ లో ఉంది. అందుకనే ఏదైనా ఇవ్వలేదు అంటే సరే అని కాంప్రమైజ్ అవుతున్నాడు తను. రెండో అబ్బాయి ఎలా ఉంది అంటే, తను పోయిన జన్మలో ఒక ఏంటది ఏదైనా కావాలనుకుంటే దొరికేది కాదు, ఫినాన్షియల్ గా ఇబ్బందులు ఉన్న ఒక జన్మ తీసుకున్నాడు తను. అందుకనే తన సోల్ ప్లాన్ లో ఏమనుకున్నాడు, చాలా ఐశ్వర్యం గల కుటుంబంలో నేను జన్మించాలి, నేను ఏది అడిగినా ఇమ్మీడియట్ గా నాకు దొరికేలా ఉండాలి, అలాంటి అనుభవాలు నేను పొందాలి అన్నట్టుగా రెండో అబ్బాయి తన సోల్ ప్లాన్ ఉంది. సో ఇక్కడ ఏది అడిగినా ఇవ్వకపోవడం వల్ల ఆ అబ్బాయికి ఊపిరి ఆడట్లేదు సరిగ్గా. ఎందుకంటే ఒకలాగా రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే తన సోల్ ప్లాన్ వేరే, దానికి విరుద్ధంగా ఇక్కడ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఆ సోల్ ప్లాన్ ఈ సిచ్యుయేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఆ అబ్బాయి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడంట. సో అందుకని ఈ ఒక విచారం, ఈ సోల్ ప్లాన్స్ గురించి తెలిసిన తర్వాత, మళ్ళీ ఆ పేరెంటింగ్ స్టైల్ అన్నది మారిన తర్వాత వాళ్ళు ఇంకా అద్భుతంగా జీవించడం అన్నది జరిగింది మాస్టర్స్. సో ఇలానే మన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా సోల్ ప్లాన్స్ అన్నది ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ప్రతిరోజు కూడా మనం వినాలి. ప్రతి దాంట్లో కూడా ఎలా అంటే, వాళ్ళు ఏమైనా చెప్పడానికి వస్తే, చంటి పిల్లాడి నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడుకు, ఊరికే కూర్చో, నేను చెప్పింది విను అంటాం. కానీ మనం ఎప్పుడైనా టైం ఇస్తున్నాం ఆ పిల్లలతో కూర్చొని, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు ఏది అనుకుంటున్నారో అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం టైం ఇస్తున్నామంటే ఏదో ఒక చోట ఆ ప్రశ్నకు సమాధానం లేదనే ఉంటుంది. సో అందుకని పిల్లలకు కూడా ధ్యానం నేర్పించాలి. మరి అలాగే చక్కగా పిల్లలతో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎందుకు ప్రతిదీ కావాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం సైమల్టేనియస్ గా గమనిస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళ సోల్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగల ఒక ఫ్రీడమ్ ని మనం ఇచ్చినప్పుడు, మనం అనుకుంటాం అంత ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు చేయి దాటిపోతారండి, ఎలాగండి మరి? వాళ్ళకు ధ్యానం మార్గం చెప్పి, సరి ఏది తప్పేది మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు మనతో వ్యక్తపరిచేలాంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తూ, అప్పుడు వాళ్ళకి ఒక రియాలిటీని అర్థం చేసుకోగల స్ట్రెంగ్త్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇలా కాకుండా మా పిల్లలు మేమేం చెప్పినా వినట్లేదు, వాళ్ళు మమ్మల్ని చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే, వాళ్ళ గురించి అర్థం చేసుకునే గల స్థితిని మనం క్రియేట్ చేసుకున్నామా లేదా, ఇది మనం గమనించవలసి ఉంటుందండి. సో స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చాలా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. నేను ఇవాళ కేవలం బేస్ మళ్ళీ ఇంట్రొడక్షన్ అంతే ఇచ్చాను. రాబోయే రోజుల్లో స్పిరిచువల్ పేరెంటింగ్ గురించేనే మనం చక్కగా సెషన్స్ తీసుకుని ఇంకా డెప్త్ నాలెడ్జ్ ని దాని గురించి తెలుసుకుందామండి. ఈ ఒక్క జ్ఞానాన్ని పంచడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి.